హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం రేషన్ బియ్యంతో 3 రకాలుగా వడియాలు అయితే చేద్దామండి. 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని ప్లెయిన్ వాటర్ పోసుకొని అందులో జీలకర్ర, కొంచెం సాల్ట్ మరియు కొంచెం సోడా వేసి బాగా దగ్గరికి ఉడికించిన తర్వాత వడియాలు అయితే వేసుకోవాలండి. అందరికీ తెలిసే ఉంటుందండి ఈ వడియాలు అవన్నీ, కానీ తెలియని వాళ్ళ గురించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, కొంచెం సోడా అయితే వేసాను. ఇది బాగా గట్టిపడినప్పుడు, రైస్ బాగా దమ్ అయినప్పుడు మనం వడియాలు అయితే వేసుకోవాలి. మొత్తం బాగా ఉడికిన తర్వాత వడియాలు అయితే ప్లేట్లో వేసుకున్నానండి. ఇది వేయడం అయితే వీడియో తీయలేదు, ప్లేట్లో అయితే వేసుకున్నాము. మసాలా వడియాలు మరియు టమాటా వడియాలు చూపిస్తానండి ఎలా చేసాము. ఇదైతే ఎండలో ఆరబెట్టాము, 1 డేలో ఆరిపోయాయండి. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాను, 4-5 ఎండుమిర్చి మరియు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేద్దామండి. మసాలా వడియాలకి మిక్సీ అయితే పట్టేసాము, ఇలా పౌడర్ అయితే అయిందండి. రైస్ ఉడుకుతున్నప్పుడే అందులో మనం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసాం కదండి. కొంచెం ఉడుకుతున్నప్పుడే ఈ ఎండుమిర్చి పౌడర్ని వేసి ఇంకా దగ్గర పడేలాగా ఉడికిద్దామండి. తర్వాత ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను, శుభ్రం చేసి కట్ చేస్తున్నాము. ఇది టమాటా వడియాలండి. కొంచెం అందులో నుంచే రైస్ కొంచెం తీసి పక్కకు పెట్టేసి అందులోనే మనం టమాటాని యాడ్ చేసుకుంటే ఈ వడియాలు మనకు పుల్లగా టేస్ట్ చాలా బాగుంటాయండి. వేసి ఇది కూడా దగ్గర పడే వరకు మనం ఉడికిద్దామండి. టేస్ట్ చాలా బాగా వస్తాయండి ఇవి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దగ్గర పడే వరకు మనం ఉడికిద్దామండి. మసాలా వడియాలకు కూడా బాగా మెత్తగా ఉడకాలి రైస్ అనేది. ఈ రెండు కలిపి పక్కన ఉడికిచ్చేస్తున్నాను ఒకటేసారి. బాగా ఉడికితే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. కవర్ పైన వేస్తున్నానండి. ఇవైతే ఇంట్లోనే ఆరబెడుతున్నాను. మనకు అపార్ట్మెంట్లలో ఎండ ఉండదు కాబట్టి ఇంట్లోనే కూడా ఆరబెట్టుకోవచ్చండి. 2 డేస్ అట్లా, 2 డేస్ పడుతుంది. ఇంట్లో అయితే, ఎండలో అయితే 1 డే పడుతుందండి మనకి. బాగా గట్టి పడుతుంది చూడండి. ఇంకా మనకి గట్టిగా వాటర్ అన్నీ వెళ్ళిపోవాలండి, అప్పటి వరకు ఉడికిద్దాము. మసాలాది కూడా మనకి టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఈ టమాటాలది ఇవన్నీ మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఉడికించాలి. టమాటా ప్యూరీ వేసింది అయితే గట్టి పడింది చూడండి. చల్లారనిద్దామండి ఇది. తర్వాత మసాలా ఎండుమిర్చి పౌడర్ వేసాం కదా, అది కూడా చల్లారనిద్దాము. ఫ్యాన్కి పెట్టుకున్నాము. కవర్ అయితే బాగా వాష్ చేసుకొని డ్రై అయినాక కింద పరిచేసుకొని దానిపైన మనం మురుకుల పావులో వేసుకొని వడియాల్లాగా మురుకుల్లాగా ప్రెస్ చేయడమేనండి. 2 డేస్ అయితే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఎండ ఉంటే ఇంకా సూపర్ అండి, మనకు త్వరగా ఎండిపోతాయి. వడియాలు కూడా సూపర్గా వస్తాయి, మనకి మంచిగా పువ్వులాగా పొంగుతాయండి. కొంచెం మనకి ఇవి మిశ్రమం కొంచెం గట్టి పడినప్పుడే వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం స్టార్టింగ్ వేడి మీద వేసామనుకోండి ఫాస్ట్గా ఇట్లా పడిపోతుంది. కొంచెం బాగా గట్టి పడాలి, ఫ్యాన్ గాలికి అయినాకనే వేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయండి. ఇవన్నీ టమాటా వడియాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు. టేస్ట్ అయితే పుల్లగా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం అన్నీ చేసుకొని డ్రై అయినాక ఒక డబ్బాలో ఎయిర్ కంటైనర్ దాంట్లో వేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. బయట పాపడాలు అవి తినకుండా ఇలా సమ్మర్లో మన ఓపికని బట్టి చేసుకుంటే మనకి ఏది కావాలంటే అది ఫ్రై చేసుకొని తినొచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా అయితే వేసాను కదా, ఇప్పుడు మసాలా వడియాలు అయితే వేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, సోడా, ఉప్పు వేసాం కదా, ఈ కారంగా టేస్ట్ బాగుంటాయండి. ప్లెయిన్గా కావాలన్న వాళ్ళు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే ప్లెయిన్గా వేసేసాము. అవైతే ఎండలో ఆరబెట్టాను. ఇవైతే ఫ్యాన్ గాలికి 1 డే అయితే ఆరబెట్టానండి. తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను. ఇంకొక రోజు ఫ్రై ఆరితే ఇంకా బాగా వస్తాయండి మనకి. నైట్ అంతా వేసేసి అలాగే పెట్టేసాము. ఈ కవర్ నిండా సరిపోయినాయండి మనకి వడియాలు అనేవి. చూడండి, గ్యాప్ లేకుండా మధ్య మధ్యలో వేసేసుకుంటున్నాము. మార్నింగ్ వరకు ఇలా ఆరిపోయినాయి. మంచిగా ప్లేట్లో తీసేసుకొని మనం ఇంకొక కవర్లో పైన ఎండకు ఆరబెట్టాలండి. ఈ ప్లెయిన్ వడియాలు చూడండి, నూనెలో ఫ్రై చేసినప్పుడు మనకి పువ్వులాగా పొంగుతుందండి. ఇంకో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేస్తున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం జీలకర్ర కూడా వేసాం కదా, డైజెషన్ కూడా బాగుంటుంది. చాలా బాగా వచ్చాయండి. ఇవి ఎండలో ఆరబెట్టినాయి, బాగా డ్రై అయినాయి. ఇంకా కొన్ని వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం డ్రై అయినాయి కూడా వేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా హ్యాపీగా తినొచ్చు మనం వడియాలని. ఇంకా ప్లెయిన్ వడియాలు అయితే బాగా ఆరిపోయినాయి, బాగా వచ్చేసినాయి. నెక్స్ట్ టమాటా వడియాలు మరియు మసాలా వడియాలను కూడా ఫ్రై చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. పిల్లలైతే ఇష్టంగా తింటారండి టమాటా వడియాలు. ఇప్పుడు టమాటా వడియాలు వేసాము చూడండి, బాగా వచ్చాయి. 1 డేనే ఆరినాయండి. ఇంకా 2 డేస్ ఆరితే ఇంకా బాగా వస్తాయి మనకి. తీసేసుకుంటున్నాము. టేస్ట్ పుల్లగా చాలా బాగుందండి. 2-3 ఇవి చూపిస్తాము, తర్వాత మసాలా కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం అన్నం సైడ్లో, పప్పుకైనా దేనికైనా సైడ్గా తినొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి టమాటా, ఒకటి మసాలా వడియాలన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మసాలా వడియాలు అయితే కారంగా చాలా బాగుంటాయి. అంతే అండి, మన లేడీస్ అందరికీ ఓపిక ఎక్కువ కాబట్టి మనం ఎలా కావాలంటే అలా చేసుకొని తినొచ్చండి. ఎక్కువ లేడీస్కి క్రియేటివిటీ ఐడియాస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి ఎలా తినాలనిపిస్తే అలా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్ని వడియాలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఎండలో బాగా ఆరితేనే మనకి బాగా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేట్లో అయితే తీసేసుకుందాం. అన్నీ ఇలాగే వేసేసుకొని ఫ్రై చేస్తున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. డ్రై అవ్వాలి, ఎండలో డ్రై అయితే ఇంకా బాగా వస్తాయండి మనకి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ప్లేట్లోకి అయితే తీసుకుందాం అన్నీ. మసాలా వడియాలు చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి, కారంగా చాలా బాగున్నాయండి. ప్లేట్లోకి అయితే తీసుకున్నాము 3 రకాలుగా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, పువ్వులాగా వచ్చాయండి. అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చాయి.
టేస్ట్ కూడా చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. లైక్ అండ్ షేర్ కామెంట్ అండి.